నేను డాక్టర్ లీలా ప్రసాద్, స్పైన్ సర్జన్. మనకి స్పైన్కి సంబంధించి అంటే వెన్నుకి సంబంధించి వచ్చే సమస్యల్లో అతి తరచుగా వచ్చేది స్లిప్ డిస్క్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ. ఈ వెన్నులో మనకు ముఖ్యంగా 3 భాగాలు. అది ఒకటి మెడ, పై భాగం మెడ అంటారు, దీన్ని సర్వైకల్ స్పైన్ అంటారు. అలాగే మధ్యలో భాగాన్ని వీప్, థొరాసిక్ స్పైన్. ఈ కింద భాగాన్ని నడుము, లంబార్ స్పైన్ అంటారు. ఈ వెన్నులో అమరిక ఇలా ఉంటుంది. ఈ ఎముకలు అనేవి ఒకదాని మీద ఒకటి అమర్చబడి ఉంటాయి. ప్రతి 2 ఎముకల మధ్యలో ఒక పేస్ట్ లాంటి పదార్థం ఉంటుంది. దీన్నే డిస్క్ అంటారు. సో ఈ 2 దుమ్ముల మధ్యలో ఇది డిస్క్ అనమాట. సో అలాగే ఈ 2 దుమ్ముల మధ్యలో ఇది డిస్క్ అనమాట. ఈ వెన్ను వెనకాల భాగంలో నుంచి నరం వెళ్తుంటుంది. పసుపు కనిపిస్తుంది కదా, ఇది నరం, వెన్ను పాము అంటే స్పైనల్ కార్డ్ అనమాట. ఈ స్పైనల్ కార్డ్ నుంచి ప్రతి డిస్క్ లెవెల్లో కుడివైపు ఒక నరం, ఎడమవైపు ఒక నరం వస్తుంది. దీన్నే స్పైనల్ నర్వ్స్ అంటారు. ఈ నడుములోంచి వచ్చే నరాలన్నీ కాళ్ళలోకి వెళ్తాయి. అలాగే మెడలోంచి వచ్చే నరాలన్నీ చేతుల్లోకి వెళ్తాయి. ఈ స్లిప్ డిస్క్ అనేది బేసిక్గా మనకి ఒత్తిడి ఎక్కువైనప్పుడు వస్తుంది. నడుము మీద ఒత్తిడి ఎక్కువైనప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేస్ట్ నొక్కామనుకోండి, పేస్ట్ ట్యూబ్ నొక్కితే ముద్ద బయటకు వస్తుంది. అలాగే నడుము మీద ఒత్తిడి అయినప్పుడు ఈ డిస్క్లోంచి ఒక ముద్ద బయటకు వచ్చి ఈ నరాలు నొక్కేస్తాం. ఈ నరాలు నొక్కినప్పుడు ఈ నరం వెళ్ళే దారిలో మనకు నొప్పి వస్తుంటాం. నొప్పితో పాటు ఇప్పుడు లాగినట్టు అనిపించడం, కాలంతా లాగేసినట్టు అనిపించడం, కాళ్ళ మంట, తిమురు. అలాగే దీంతోపాటు ఒక్కొక్కసారి కొన్ని కండరాలు బలహీనం, అంటే ఒక్కొక్కసారి వేలు బలహీనం అవడం, ఇలాంటివి జరుగుతుంది. సో మనకి నొప్పి ఎఫెక్ట్ అయిన నరం బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చివరి నరం కనుక ఒత్తిడికి గురైతే మనకి నొప్పి అనేది తొడ వెనక భాగం, అలాగే తొడ వెనక భాగం నుంచి కాలు వెనక భాగం, అలాగే పాదంలోకి వస్తుంటుంది. సో ఈ నొప్పిని మనం కామన్గా సయాటిక్ అంటాం. దీన్ని మనం నిర్ధారణ చేసుకోవడానికి ఎంఆర్ఐ తీస్తాం. ఎంఆర్ఐలో మనకి ఏ డిస్క్ బయటకు వచ్చింది, ఎంత పదార్థం బయటకు వచ్చింది, అది కుడి వైపా ఎడం వైపా, మిగతా డిస్క్లు ఎలాగున్నాయి, అవి హెల్తీగా ఉన్నాయా లేదా, అవి పాడవుతున్నాయా, మనం కానీ ఎంఆర్ఐ ద్వారా అన్ని చక్కగా తెలుస్తుంది. దాంతోపాటు ఇంక వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే మెడలో ఇంకేమైనా ప్రాబ్లం ఉందా. సో ఇవన్నీ గురించి మనకు ఎంఆర్ఐ ద్వారా ఇంచుమించుగా అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఈ సయాటికాకి కామన్గా అంటే ఒక 90% ఉంటాయి. 100 మందికి కనుక ఈ ప్రాబ్లం వస్తే 90 మందికి మామూలుగానే తగ్గిపోతుంది. మామూలుగా అంటే మందులు, రెస్ట్, కొంచెం తేలికపాటి వ్యాయామాల ద్వారా నయమైపోతుంది. రెస్ట్ అనేది ఒక 2 రోజులు 3 రోజులు తీసుకుంటే సరిపోతుంది. వారాల తరబడి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మందులు అనేవి నొప్పికి సంబంధించి మందులు, కొంచెం వాపు తగ్గడానికి మందులు, అలాగే ఈ నరంని కొంచెం స్మూత్ చేయడానికి న్యూరోట్రోపిక్స్ అంటారు, ఈ నరంకి సంబంధించి మందులు, అవి వేసుకుంటే సరిపోతుంది. ఈ నొప్పి తగ్గడానికి సుమారుగా 2 నుంచి 3 వారాలు పడుతుంది. కొంతమందికి వారంలో తగ్గిపోవచ్చు, కొంతమందికి 4 వీక్స్, 4 నుంచి 5 వారాలు అలా పట్టవచ్చు. ఏదేమైనా సరే 90%కి 90% మందికి మామూలుగా నయమైపోతుంది. ఈ మిగతా 10% మందికి వీళ్ళకి ఈ మందులతో వేసుకుని తగ్గదు. వీళ్ళకి ఏంటంటే మనం ఇంజెక్షన్స్ చేస్తాం. దీన్ని నర్వ్ బ్లాక్స్ అంటారు. ఇంజెక్షన్ ఏంటంటే ఎఫెక్ట్ అయిన నర్వ్ చుట్టూ మనం ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేస్తాం. ఇది చేస్తే నొప్పి తగ్గుతుంది. కాకపోతే ఈ నొప్పి ఎన్ని రోజులు తగ్గుతుందో చెప్పలేం. కొంతమంది పర్మనెంట్గా తగ్గిపోవచ్చు, కొంతమంది కొన్ని నెలలు తగ్గుతుంది, ఒక 6 నెలలు 3 నెలలు, కొంతమందికి కొన్ని వారాలు, అలాగే. అంటే ఎవరికి ఎన్ని రోజులు తగ్గుతుందో మనం చెప్పలేం. ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతాయి ఈ నొప్పి, మళ్ళీ వస్తే కనుక ఇంజెక్షన్ చేసాక మళ్ళీ వస్తే మనం మళ్ళీ ఇంజెక్షన్ చేసుకోవచ్చు. ఇంజెక్షన్స్ అనేవి చాలా సేఫ్, ఎన్నిసార్లు చేసుకోవచ్చు. కొంతమందికి ఇంజెక్షన్ చేసినా తగ్గదు. ఇలాంటి వాళ్ళు కేవలం 4 నుంచి 5% మంది మాత్రం ఉంటారు. అంటే రెస్ట్ ద్వారా తగ్గింది, ఇంజెక్షన్ ద్వారా తగ్గిన చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమందికి భరించలేనంత నొప్పి ఉంటుంది. వాళ్ళని మనం ఒక 2-3 వీక్స్ ఆగమంటే ఆగలేదు, విపరీతమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి అంటే చాలా రేర్, <1% అంటే 1% కన్నా తక్కువ, వాళ్ళకి ఏంటంటే నొప్పి విపరీతంగా ఉండి ఈ యూరిన్ మోషన్లో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, మోషన్ తెలియకుండా అయిపోవడం, ఇలాంటివి జరుగుతుంది. దీన్నే కార్డియాక్ సిండ్రోమ్ అంటారు. సో ఈ 3 కేటగిరీస్, ఒకటి మందులతో ఈ నొప్పిని తగ్గిన వారు, లేదా ఈ నొప్పి బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే కొన్ని రోజులు కూడా ఆగలేనంత వరకు, అలాగే ఈ యూరిన్ మోషన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ అనేది మనం ముందుగా అనుకున్నట్టుగా, అంటే ఇదివరకు రోజుల్లో అనుకున్నట్టుగా ఒక మేజర్ ఆపరేషన్ కాదు, పెద్ద ఆపరేషన్ కాదు, పెద్ద పాత్రకు సంబంధించిన ఆపరేషన్ కాదు. అలాగే ఆపరేషన్ సంబంధించి చాలామంది ఏమనుకుంటారంటే ఆపరేషన్ చేస్తే కాలు పడిపోయే ఛాన్స్ ఉంటుంది,
నడుము బాగా వీక్ అయిపోతుంది, మళ్ళీ పనులు చేసుకోలేరు, అలా కొన్ని రోజులు మంచం పట్టేస్తారు, కొన్ని నెలల తరబడి మంచం మీద ఉండాలి అని కొన్ని అపోహలు ఉన్నాయి. కానీ ఇవేమి నిజం కాదు. ఆపరేషన్ అనేది మనం ఒక చిన్న కార్డ్ ద్వారా చేయొచ్చు, ఒక 2 సెంటీమీటర్ల కార్డ్ ద్వారా చేయొచ్చు. దీన్ని మైక్రో డిస్కెక్టమీ అంటారు. ఈ మైక్రో డిస్కెక్టమీ ద్వారా మనం ఈ బయటకు వచ్చిన డిస్క్ని, అంటే ఈ వెనకాల ఉన్న దుమ్ములని ఏమి ముట్టుకోకుండా ఈ 2 దుమ్ముల మధ్యలో గ్యాప్లో నుంచి మనం వెళ్ళి ఆ బయటకు వచ్చిన డిస్క్ని తీసేయవచ్చు. ఇదే మైక్రో డిస్కెక్టమీ. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత 2 డేస్లో మనం హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. నొప్పి పెద్ద ఎక్కువే ఉండదు. అలాగే తేలికపాటి పనులన్నీ 2 వీక్స్ తర్వాత చేసుకోవచ్చు. మిగతా పనులు, బరువు పనులు అవన్నీ ఒక 4 నుంచి 6 వారాల తర్వాత చేసుకోవచ్చు. ఇన్ షార్ట్ ఏంటంటే ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది, ఈ స్లిప్ డిస్క్ కానీ డిస్క్ ప్రొలాప్స్ అనేది చాలా తరచుగా వచ్చే సమస్య. ఎవరికైనా రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, చిన్నవాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఇది వస్తే భయపడాల్సినంత పెద్ద సమస్య కాదు. నేను చెప్పినట్టుగా ఒక 90% మందికి మామూలుగానే తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఒకవేళ ఆపరేషన్ అవసరం అయినా సరే భయపడాల్సిన ఆపరేషన్ కాదు. ఒక చిన్న ఆపరేషన్తో ఈ సమస్య నయం చేసుకోవచ్చు.